ఇష్యూ దారి మళ్ళిందండి. అసలు చర్చ జరగాల్సింది మా అందరి గోల ఏంటంటే, నీట్ అనే విధానం ఇంతకుముందు ఎంసెట్లు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జాబు తెచ్చేవాళ్ళు. ఇది మొత్తాన్ని ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు. బానే ఉందనుకుంటే, ఇది ఇప్పుడు నీట్ 3 రకాలు ఉంటది. యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ. సూపర్ స్పెషాలిటీ కౌన్సిలింగ్ జరిగి డిసెంబర్‌లో ఆగిపోయిందట కోర్టులో కేసేసి. ఇప్పటికి జూలై వచ్చింది. ఆళ్ళు ఆ కేసుని వెంట పట్టంగానే కేంద్రం పట్టించుకోదు. ఒక 6 మంత్స్, 7 మంత్స్ అయిపోయింది కదా! ఒక బ్యాచ్ అయిపోయాం కదా! మేము నాశనం అయిపోయాం కదా! ఇది అక్కడ చర్చ జరగట్లా. లేదు ఇప్పుడు మెడికల్ కాలేజీలు బోలెడన్ని ఇస్తున్నారు. ఇక్కడ డాక్టర్ చదివిన తర్వాత వాళ్ళకి 15,000-25,000 వేలకు మించి జీతం రావట్లా. దానికి సంబంధించిన చర్చ జరగాలి కదా! ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేశారు మీరు మెడికల్ కాలేజీలు. దాంట్లో అసలు జరగాల్సిన చర్చ ఏంటో తెలుసా? ఈ పీజీలు వీటిట్లలో రిజర్వేషన్ కోటాల కింద కానీ ఇతర కోటాల కింద కనీసం 35 మార్కులు రాని -4, -8 మార్కులు వచ్చిన వాళ్ళకి పీజీ సీట్లు ఇచ్చారు. నువ్వు డాక్టర్ రేపు పొద్దున నీ ఆపరేషన్ చేసే టైంలో -4 వచ్చిన ఆయన ఏం చేస్తాడు? అప్పుడు నీ బ్రతుకుతో ఏ చెలగాటం అంటవే కదా. ఈ చర్చ ఏమన్నా జరిగింది అక్కడ? మిగతాదంతా ఓకే. ఎంబీబీఎస్ లోకి ఎంటర్ కావడానికి కావాలని కోరుకోవడం ఇదంతా తప్పులేదు. కానీ కొంతమంది అధికార నిర్లక్ష్యం వల్ల, ఎందుకంటే వాళ్ళని కూడా దాదాపు 42 మంది ఎంతమంది సస్పెండ్ చేశారు, వల్ల ధర్మేంద్ర ప్రధాన్ బలయ్యారా? వాస్తవంగా నన్ను అడిగితే దీంట్లో జరిగిన అసలు కుట్రను ఎవరు పట్టించుకోవట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ అనేటటువంటి వ్యక్తినే